హాయ్ హలో అందరికి నమస్కారం. సో ఈ సెషన్ లో మనం సెరిలాగ్ యూజ్ చేసి లాగింగ్ అనేది ఎలా చేస్తామని చూద్దాం. సో ఇది వచ్చేసి మనకి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. లాగింగ్ అనేది ఎన్ని వేస్ లో చేస్తామని అడుగుతుంటారు. లైక్ సెరిలాగ్ అలాగే ఎన్లాగ్ యూజ్ చేస్తుంటాం. సో సెరిలాగ్ యూజ్ చేసి ఎలా చేస్తామనేది చూద్దాం ఈ సెషన్ లో. సో సెరిలాగ్ ఈస్ ఎ పాపులర్ హై పర్ఫార్మెన్స్ అండ్ స్ట్రక్చర్డ్ లాగింగ్ లైబ్రరీ ఫర్ .NET application including ASP.NET Core Web API project also. సో సెరిలాగ్ అనేది మనకి పాపులర్, అలాగే పర్ఫార్మెన్స్ వైజ్ గా హైగా ఉంటుంది. అలాగే స్ట్రక్చర్ లాగింగ్ లైబ్రరీ, లైక్ మనం ఏదైతే డేటా తీసుకుంటామో సో డేటా అనేది మనకి స్ట్రక్చర్ ఫార్మాట్ లో కూడా మనకి ప్రొవైడ్ చేస్తుంది, రైట్. అండ్ .NET అప్లికేషన్స్ కి అలానే వెబ్ ఏపీఐ ఏదైతే కోర్ ASP.NET కోర్ వెబ్ ఏపీఐ ఏదైతే ఉన్నాయో ప్రాజెక్ట్, సో వాటికి కూడా మనం ఈ సెరిలాగ్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. So in the context of ASP.NET Core Web API, Serilog can be used to log HTTP requests, అలాగే responses, అలాగే exceptions, and any custom events or messages that developer wish to track. సో దీనిలో మనం ఏం ట్రాక్ చేస్తామంటే లైక్ సెరిలాగ్ యూజ్ చేసి మనం హెచ్టిపి రిక్వెస్ట్ అనేది ఇస్తూ ఉంటాం, రైట్. సో హెచ్టిపి రిక్వెస్ట్ కానీ అలాగే హెచ్టిపి రెస్పాన్స్ కానీ, లేదంటే ఏదైనా ఎక్సెప్షన్స్ వచ్చిన వాటిని లాక్ చేయొచ్చు, లేదంటే కస్టమ్ ఈవెంట్స్, అలానే ఏదైనా మెసేజ్ కస్టమ్ మెసేజ్ ఏదైనా కానీ డెవలపర్ యాజ్ ఏ డెవలపర్ గా మనకి ఏం కావాలనేది ఏం ట్రాక్ చేయాలనేది మనం ఈ లాగ్ ద్వారా చేయొచ్చు అన్నమాట. సో దీనిలో కీ ఫీచర్స్ ఏంటంటే సెరిలాగ్ లో స్ట్రక్చర్డ్ లాగింగ్. దట్ మీన్స్ లైక్ ట్రెడిషనల్ లాగింగ్ లైబ్రరీస్ దట్ లాగ్ మెసేజెస్ యాజ్ ప్లెయిన్ టెక్స్ట్, సెరిలాగ్ లాగ్ ఈవెంట్ ఇన్ ఏ స్ట్రక్చర్ ఫార్మాట్. లైక్ మనకి లాగ్ ఒక ఫైల్లోకి తీసుకున్నప్పుడు మెసేజెస్ అనేది లాగ్ డేటాని లైక్ మనకి ప్లెయిన్ టెక్స్ట్ లాగా కాకుండా మనకి ఒక స్ట్రక్చర్డ్ ఫార్మాట్ లో వస్తుంది, రైట్. సో ఈ ఫీచర్ అనేది మనకి ఈ సెరిలాగ్ లో ఉంది. అలానే మల్టిపుల్ సింక్స్. సో సింక్స్ మీన్స్ నథింగ్ బట్ లైక్ డెస్టినేషన్స్, లైక్ మనకి అవుట్పుట్ ఏదైతే ఉంటుందో సో దానికి సింక్ అని యూస్ చేస్తాం, అంటే మల్టిపుల్ అవుట్పుట్స్ అన్నమాట. సో Serilog supports logging to various destinations. That means developer can log into files or a console or a debug window and across the network to centralize services, సర్వర్స్ ఆర్ సర్వీసెస్. సో దట్ మీన్స్ ఏంటంటే సెరిలాగ్ యూస్ చేసి మల్టిపుల్ డెస్టినేషన్ మన ఫైల్స్ లో తీసుకోవచ్చు, కన్సోల్ లో తీసుకోవచ్చు, విండోస్ లో తీసుకోవచ్చు, రైట్. అలానే నెట్వర్క్ యూస్ చేసి సెంట్రలైజ్ సర్వర్ లో కానీ లేదంటే సర్వీసెస్. సో వీటన్నిటిలో కూడా ఈ లాగ్ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఈ సెరిలాగ్ యూస్ చేసి చేయొచ్చు అనమాట, రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్టాల్ చేయాలి. మనకి 4 ప్యాకేజెస్ ఉన్నాయి. సో వీటిని ఇన్స్టాల్ చేయాలి. ఫస్ట్ వన్ చూస్తే serilog.asp.NET Core. ఇట్ యాక్ట్స్ యాజ్ ద బ్రిడ్జ్ బిట్వీన్ సెరిలాగ్ అండ్ ASP.NET Core. సో ఇది వచ్చేసి నాకు ASP.NET Core కి లైక్ ఈ ప్యాకేజ్ అనేది సెరిలాగ్ అండ్ అలాగే ASP.NET Core కి బ్రిడ్జ్ లాగా వర్క్ చేస్తుంది. అలాగే సెరిలాగ్ సింక్స్ డాట్ కన్సోల్. సో దట్ మీన్స్ ఏంటంటే సెరిలాగ్ టెర్మినల్ సింక్ అంటే ఈజ్ అన్ అవుట్పుట్ డెస్టినేషన్ ఫర్ యువర్ లాగ్. సో అవుట్పుట్ డెస్టినేషన్ లైక్ నాకు కన్సోల్ లో కావాలి అవుట్పుట్ డెస్టినేషన్, సో అది ఇక్కడ తీసుకుంటున్నాను అన్నమాట. అలానే సెరిలాగ్ సింక్స్ డాట్ ఫైల్. సో దట్ మీన్స్ కన్సోల్ ఎలా అయితే సింక్ తీసుకున్నామో సేమ్ ఫైల్, దట్ మీన్స్ ఒక ఫైల్ లాగ్ ఫైల్ అనేది ఇస్తాను డిస్క్ లో, సో దానిలోకి రావాలి, రైట్. అలాగే కాన్ఫిగరేషన్. సో దిస్ ప్యాకేజ్ ఎనేబుల్స్ సెరిలాగ్ టు బి కాన్ఫిగర్డ్ బై ద ASP.NET Core యాప్ సెట్టింగ్స్ డాట్ JSON. సో మనకి కాన్ఫిగరేషన్స్ ఏదైతే చేసుకోవాలో సో వాటిని మనకి ఇక్కడ వర్కౌట్ చేయాలంటే లైక్ ఈ ప్యాకేజ్ అనేది మనం ఇన్స్టాల్ అనేది చేసుకోవాల్సి వస్తుంది, రైట్. సో ఓవరాల్ గా మనకి 4 ప్యాకేజెస్ ఉన్నాయి. సో టైం వేస్ట్ కాకుండా నేను ఈ లైక్ ఈ కోడ్ అనేది తీసుంచాను. లైక్ ఇక్కడ ప్యాకేజెస్ చూద్దాం. లైక్ నుగెట్ ప్యాకేజెస్ కాకుండా లైక్ మనకి ఇక్కడ ప్యాకేజ్ మేనేజ్ కన్సోల్ నుంచి నేను ఇన్స్టాల్ చేస్తున్నాను. సో ఫైల్స్ అనేది అవ్వలేదు. సో చూద్దాం ఒకసారి. రైట్. అండ్ ఇప్పుడు ఒకసారి మనకి డిపెండెన్సీస్ లో ప్యాకేజ్ లో చెక్ చేసుకున్నాం. సో సెరిలాగ్ ASP.NET Core కాన్ఫిగరేషన్ కన్సోల్ అండ్ ఫైల్, రైట్. సో 4 ప్యాకేజెస్ అనేవి మనకి ఇక్కడ ఇన్స్టాల్ అవుతాయి. అండ్ నా
సెరిలాగ్ అనేది కాన్ఫిగరేషన్ చేసుకోవాలి. సో దేనిలో, లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోగ్రామ్ డాట్ సిఎస్ ఫైల్లో కాన్ఫిగరేషన్ చేసుకున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెరిలాగ్ నేమ్ స్పేస్ యూజ్ చేస్తున్నాం. సో వేర్ బిల్డర్, ఓకే. సో కాన్ఫిగర్ సెరిలాగ్. సో ఎలా కాన్ఫిగర్ చేస్తాం? సో దట్ మీన్స్ లాగ్ డాట్ లాగర్ equals to new logger configuration. So that means log dot logger equals to new logger configuration. And this line initiates the configuration of a new Serilog logger. So that means a Serilog logger ki a new initialize, like మనకు ఒక న్యూ ఇన్స్టాన్స్ అనుకో. సో అది క్రియేట్ చేస్తుంది, రైట్? న్యూ ఇన్స్టలేషన్స్, రైట్. అండ్ అలానే డాట్ రీడ్ ఫ్రమ్ డాట్ కాన్ఫిగరేషన్ అన్నాం. డాట్ రీడ్ ఫ్రమ్ కాన్ఫిగరేషన్ అండ్ బిల్డర్ డాట్ కాన్ఫిగరేషన్. సో ఇదేంటంటే ఏదైతే మనం యాప్ సెట్టింగ్స్ డాట్ జేసన్ ఫైల్ యూజ్ చేసి దాంట్లో సమ్ కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ అనేది చేస్తున్నామో దాని నుంచి రీడ్ చేస్తుంది ఇక్కడ, రైట్. అండ్ అలాగే ఎన్రిచ్ డాట్ ఫ్రమ్ లాగ్ కంటెంట్ అన్నాం. ఎన్రిచ్ డాట్ ఫ్రమ్ లాగ్ కంటెంట్, దట్ మీన్స్ enriches యాడ్ ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ టు ది లాగ్ ఈవెంట్. సో లాగ్ ఈవెంట్స్ ఏదైతే ఉంటుందో వాటికి సమ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇది యాడ్ చేస్తుంది, రైట్. తర్వాత డాట్ రైట్ టు కన్సోల్. సో ఇది వచ్చేసి ఏదైతే లాగ్స్ దట్ మీన్స్ లాగ్ అవుట్పుట్ ఏదైతే ఉంటుందో ఆ లాగ్ ఈవెంట్స్ ని కన్సోల్ లో రైట్ చేస్తుంది. అండ్ అలాగే లైక్ డాట్ రైట్ టు ఫైల్ ఏదైతే అన్నామో దట్ మీన్స్ మనం ఏదైతే ఫైల్ నేమ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నామో ఆ ఫైల్లోకి ఈ లాగ్ ఈవెంట్స్ డేటాని మనకి ఇది రైట్ చేస్తుంది. అండ్ డాట్ క్రియేట్ లాగర్. సో ఫైనల్లీ దిస్ లైన్ builds the logger instance with the configured settings and assigns it to the static log.logger property. సో ఫైనల్లీ డాట్ క్రియేట్ లాగర్ అనేది ఏం చేస్తుందంటే ఏదైతే మనం ఇన్స్టాన్స్ ఏదైతే క్రియేట్ చేసామో సో ఆ ఇన్స్టాన్స్ ని లైక్ ఇక్కడ రన్ చేస్తుంది, ఓకే. ఏదైతే కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ ఏదైతే ఇచ్చామో వాటిని బేస్ చేస్తాం. అండ్ ఫైనల్ గా బిల్డర్ డాట్ host dot use Serilog. So this line is easy to configure the applications host to use Serilog as its login provider. సో దట్ మీన్స్ ఇక్కడ ఎప్పుడైతే మనం యూజ్ సెరిలాగ్ అంటామో లైక్ మిడిల్ వేర్ కాంపోనెంట్స్ మనం ఎలా యూజ్ చేస్తున్నామో సేమ్ అలాగనే ఇది ఒక సెరిలాగ్ అని మనకి ఒక లాగిన్ ప్రొవైడర్ లాగా మనకి ఇక్కడ యూజ్ చేస్తుంది, రైట్. సో ఫస్ట్ వచ్చేసి మనం ఏం చేద్దామంటే program.cs ఫైల్ లో ఈ డీటెయిల్స్ అనేది మనం రిజిస్టర్ చేద్దాం. దట్ మీన్స్ రిక్వెస్ట్ ప్రాసెసింగ్ పైప్ లైన్ లో ఇవి యాడ్ చేద్దాం. సో బిల్డర్ జనరేట్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ చేద్దాం, రైట్. సో సెరిలాగ్స్ ఇక్కడ ఆల్రెడీ యాడ్ చేసుకో. సో బిల్డర్ అవసరం లేదు, ఆల్రెడీ జనరేట్ అయింది, రైట్. నార్మల్ ఇక్కడ యూజ్ చేస్తుంటాం కదా సేమ్ అది ఇక్కడ ఇచ్చేసాను, రైట్ టు ఫైల్. సో కన్సోల్ అంటే వస్తుందంటే లాగ్స్ వచ్చేసి మనకి లాగ్ ఫోల్డర్ తీసుకున్నాం, రైట్. అండ్ లాగ్స్ తీసుకున్నాం అండ్ సో మై యాప్ లాగ్ న్యూ ఐటమ్ నెక్స్ట్ ఫైల్ ఒకటి యాడ్ చేద్దాం. సో యాజ్ ఆఫ్ నౌ దానిలో కంటెంట్ అనేది ఏం లేదు, ఏం ఇవ్వలేదు, రైట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సో యాప్ సెట్టింగ్స్ లో మనం చేంజెస్ అనేది చేయాలి. దట్ మీన్స్ యాప్ సెట్టింగ్స్ ని కాన్ఫిగరేషన్ అనేది చేయాలి, రైట్. సో మనకి వచ్చేసి మెయిన్ రూట్ ఏంటి, లైక్ మెయిన్ రూట్ వచ్చేసి అంటే మెయిన్ నోడ్ వచ్చేసి సెట్లాబ్, రైట్. మెయిన్ నోడ్ వచ్చేసి సెట్లాబ్. సో దానిలో మనం యూజ్ చేస్తున్నాం ఏమేమి యూజ్ చేస్తున్నాం, సెరిలాగ్ సింగిల్ డాట్ కన్సోల్. సో కన్సోల్ యూజ్ చేస్తున్నాం అండ్ అలానే ఫైల్స్ యూజ్ చేస్తున్నాం. సో ఫస్ట్ నుంచి చూద్దాం. Serilog section, this is the root object of Serilog configuration settings within the app settings.json file. సో ఇక్కడ ఈ సెరిలాగ్ అనేది వచ్చేసి మనకి యాప్ సెట్టింగ్ జేసన్ ఫైల్ జస్ట్ రూట్ నోడ్ ని డినోట్ చేస్తుంది. అలాగే యూజింగ్ సెరిలాగ్ డాట్ సింగ్స్ డాట్ కన్సోల్ అండ్ సింగ్స్ డాట్ ఫైల్. దట్ మీన్స్ మనం చెప్పుకున్నాం ఏదైతే సింగ్స్ దట్ మీన్స్ అవుట్పుట్స్ ఏదైతే ఉంటుందో అవి ఎక్కడెక్కడ మనం ప్రెజెంట్ చేయాలి ఆ లాగ్ ఈవెంట్స్ అనేది చెప్తుంది. సో దట్ మీన్స్ కన్సోల్ లో అండ్ సింగ్ ఫైల్లో, రైట్. సో మినిమం లెవెల్, సో మనకి డేటా ఏం కావాలి, సో మనం లాగ్ లెవెల్ ఆల్రెడీ చెక్ చేసాం. లాగ్ లెవెల్ ఫస్ట్ ట్రేస్ ఉంటుంది,
తర్వాత డీబగ్ ఉంటుంది, తర్వాత ఇన్ఫర్మేషన్, రైట్, తర్వాత వచ్చేసి వార్నింగ్, రైట్. సో తర్వాత ఎర్రర్, తర్వాత వచ్చేసి మనకి క్రిటికల్, తర్వాత నన్. సో ఇవి లాగ్ లెవెల్. సో ఎప్పుడైతే ఇక్కడ మినిమం లెవెల్ అనేది ఇన్ఫర్మేషన్ అనేది మనం ప్రొవైడ్ చేసామో, సో దిస్ సెట్స్ ది మినిమం లాగ్ లెవెల్ ఫర్ ఈవెంట్స్ టు బి రిటర్న్ టు ది కాన్ఫిగర్. సో ఇన్ఫర్మేషన్ తర్వాత మనకి లైక్ వార్నింగ్, అలాగే ఎర్రర్ అండ్ క్రిటికల్ ఉంటాయి. సో ఈ దాని తర్వాత వర్షన్స్ అనేది మనకు ప్రొవైడ్ చేసింది. అండ్ నెక్స్ట్ అండ్ రైట్ టు లో ఫస్ట్ కన్సోల్. సో ఇది ఈ నేమ్ ఏంటిది ఇక్కడ మనకి కన్సోల్. సో దిస్ ఎంట్రీ స్పెసిఫైస్ దట్ లాగ్ షుడ్ బి రిటర్న్ టు ది కన్సోల్. సో ఎప్పుడైతే కన్సోల్ అని ఇస్తున్నామో ఇక్కడ టూ నేమ్స్ ఇస్తున్నాం. సో ఇక్కడ చూడండి, రైట్ టు లో నేమ్. సో ఇది కన్సోల్ లో కూడా రాయాలి, ఎందుకంటే ఇలాగ మల్టిపుల్ సింగ్స్ సపోర్ట్ చేస్తున్నాం కదా. సో కామా, మళ్ళీ ఇంకొకటి స్టార్ట్ చేసాం మళ్ళీ నేమ్ ఫైల్. సో దిస్ స్పెసిఫైస్ దట్ లాగ్ షుడ్ బి ఆల్సో రిటర్న్ టు ద ఫైల్. సో ఇక్కడ నేమ్ అన్నాం, సో ఫైల్ లో కూడా రావాలి. నెక్స్ట్ వన్, సో ఆర్గ్యుమెంట్స్. సో ఫైల్ కి సంబంధించి ఎప్పుడెప్పుడు మనకి బ్యాకప్ అనేది తీసుకుంటా ఉండాలి అనేది. సో అంటే ఈ లాగ్స్ అనేది ఎప్పుడెప్పుడు క్రియేట్ అవ్వాలి అంటే, లైక్ సపోజ్ ఫస్ట్ పాత్ చూద్దాం. సో పాత్ వచ్చేసి పర్టికులర్ మనం ఎక్కడైతే పాత్ అనేది ఇస్తున్నాం, మనకి రూట్ డైరెక్టరీ అనేది, ఆ డైరెక్టరీ నుంచి ఆ ఫైల్ ని మనం పాత్ లో అసైన్ చేస్తున్నాం, రైట్. అండ్ రోలింగ్ ఇంటర్వెల్ అంటే లైక్ ఇది వచ్చేసి ఫైల్ ని, లైక్ ఏదైతే ఈ లాగ్ ఫైల్ మై యాప్ లాగ్ డాట్ నెక్స్ట్ అనేది ఫైల్ క్రియేట్ చేస్తుంటుంది కదా, అది సో ఈ డే మొత్తం ఫస్ట్ ఈ రోజు మార్నింగ్ మనం స్టార్ట్ చేయగానే ఈ డే స్టార్ట్ అవుతుంది కదా, మళ్ళీ అగైన్ రేపు మార్నింగ్ స్టార్ట్ అవ్వగానే మళ్ళీ అగైన్ న్యూ ఫైల్ అనేది క్రియేట్ చేస్తుంది. సో స్పెసిఫైస్ హౌ ఆఫెన్ ఏ న్యూ లాగ్ ఫైల్ షుడ్ బి క్రియేటెడ్. సో దట్ మీన్స్ డే మీన్స్ ఏ న్యూ ఫైల్ విల్ బి క్రియేటెడ్ డైలీ. సో దట్ మీన్స్ న్యూ ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. లైక్ దానిలో మనకి అవర్స్, మినిట్స్ అండ్ ఐ మీన్ మినిట్స్ అండ్ మంత్స్ ఇవి యాడ్ చేసుకుంటుంది కాకుండా ఫైల్ లో. క్లియర్. అండ్ అలాగే ఇక్కడ ఎన్రిచ్ లో ఫ్రమ్ లాగ్ కంటైన్స్, అలానే విత్ మెషిన్ నేమ్, విత్ థ్రెడ్ ఐడి అన్న, అలాగే ప్రాపర్టీస్ లో అప్లికేషన్స్ యువర్ యాప్ నేమ్ అన్న. సో ఇది చూద్దాం. సో ఎన్రిచ్ వచ్చేసి, సో ఎన్రిచ్ అంటే ఏంటంటే, ఎన్రిచ్ లో మనం లాగ్ కాంటెక్స్ట్, అలాగే విత్ మెషిన్ నేమ్. సో మన మిషన్ నేమ్ ఏంటి, అలాగే విత్ థ్రెడ్ ఐడి. సో ఇది ఒక ఎరే, రైట్, ఎన్రిచ్ లో. సో ఎరే ఆఫ్ ఎన్రిచెస్ టు యాడ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ టు ఈచ్ లాగ్ ఈవెంట్. లాగ్ ఈవెంట్స్ కి సమ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది యాడ్ చేస్తాం, జస్ట్ లైక్ ఇక్కడ లాగ్ కంటెక్స్ట్ కానీ, లేదంటే మెషిన్ నేమ్ కానీ, థ్రెడ్ ఐడి కానీ, రైట్. సో ఫ్రమ్ లాగ్ కాంటెక్స్ట్ అంటే ఏంటి, యాడ్స్ ప్రాపర్టీస్ ఫ్రమ్ ది లాగ్ కాంటెక్స్ట్ టు ఈచ్ లాగ్ ఈవెంట్. ఆ లాగ్ కాంటెక్స్ట్ నుంచి మనకి ప్రాపర్టీస్ ఏదైతే ఉంటుందో అవి ఈ లాగ్ ఈవెంట్స్ కి యాడ్ చేస్తూ ఉంటుంది. అండ్ అలానే విత్ మెషిన్ నేమ్ మీన్స్ యాడ్స్ ది నేమ్ ఆఫ్ ది మిషన్ వేర్ ది లాగ్ ఈవెంట్ వాస్ జనరేటెడ్. సో లాగ్ ఈవెంట్ అనేది ఎక్కడ జనరేట్ అవుతుంది అనేది ఇక్కడ వస్తుంది అన్నమాట. సో విత్ మెషిన్ నేమ్ అనేది ఇది యాడ్ చేస్తుంది. అలాగే విత్ థ్రెడ్ ఐడి, దట్ మీన్స్ యాడ్స్ ది ఐడి ఆఫ్ ది థ్రెడ్ దట్ జనరేటెడ్ ది లాగ్ ఈవెంట్. సో లాగ్ ఈవెంట్ జనరేట్ చేసే థ్రెడ్ ఏదైతే ఉంటుందో దాని ఐడిని ఇది ప్రొవైడ్ చేస్తుంది, రైట్. సో దీనివల్ల ఏంటంటే మల్టీ థ్రెడెడ్ అప్లికేషన్ డిబగ్ చేయడానికి మనకి హెల్ప్ఫుల్ గా ఉంటుంది అనమాట. అలానే ప్రాపర్టీస్. సో ప్రాపర్టీస్ లో వచ్చేసి గ్లోబల్ ప్రాపర్టీస్ దట్ విల్ బి ఇంక్లూడెడ్ విత్ ఎవరీ లాగ్ ఈవెంట్ రిగార్డ్లెస్ వేర్ ఇట్ ఈస్ జనరేట్ ఫ్రమ్ విత్ ఇన్ ద అప్లికేషన్. దట్ మీన్స్ మన అప్లికేషన్ ఏం ఇస్తాం ఇక్కడ అంటే, మనం ఈ ఫైల్ నేమ్ అయితే జనరేట్ చేస్తున్నామో, సో ఆ ఫైల్ నేమ్ తో మనం దాన్ని ప్రొవైడ్ చేస్తాం, రైట్. అండ్ అలానే ఇంటర్వెల్స్ చూద్దాం. లైక్ ఇక్కడ మనకి ఆ రోలింగ్ ఇంటర్వెల్స్. సో ప్రీవియస్ లో మనం రోలింగ్ అనేది చూసాం కదా ఇక్కడ. సో రోలింగ్ లో డే అని తీసుకున్నాం, రైట్. రోలింగ్ లో డే అని తీసుకున్నాం ఇక్కడ. అండ్ ఇన్ ద సేమ్ వే ఆ రోలింగ్ ఇంటర్వెల్స్ ఏమేమి తీసుకోవచ్చు మనకి, రైట్. సో ఇన్ఫినిట్. సో ఇన్ఫినిట్ అంటే నో రోలింగ్ విల్ బి అకర్డ్ బేస్డ్ ఆన్ ద టైమ్. దట్ మీన్స్ ఆల్ లాగ్ ఈవెంట్స్ విల్ బి అపెండెడ్ టు సింగిల్ ఫైల్. ఎప్పుడైతే ఇన్ఫినిట్ అంటే ఒక సింగిల్ ఫైల్ మాత్రమే క్రియేట్ అవుతుంది ఇనిషియల్ గా. సో డేటా లాగ్ కంటెంట్ మొత్తం ఆ లైక్ ఫైల్ ఏదైతే క్రియేట్ అవుతుందో ఆ ఫైల్ కి మొత్తం యాడ్ అవుతుంటుంది లాగ్ ఈవెంట్స్ అని. అలాగే ఇయర్స్. సో ఇయర్స్ అన్నప్పుడు ఏంటంటే ఎప్పుడైతే ప్రతి ఇయర్ క్యాలెండర్ న్యూ ఇయర్ స్టార్ట్ అవుతుందో అప్పుడు ఒక ఫైల్ అనేది జనరేట్ అవుతుంది. అండ్ తర్వాత దానిలో కంటెంట్ మొత్తం ఆ ఇయర్ మొత్తం ఆ ఫైల్ కి యాడ్ అవుతుంది. అలాగే మంత్ అంటే క్యాలెండర్ లో మంత్ స్టార్ట్ అవగానే ఫైల్ అనేది జనరేట్ అవుతుంది. ఆ మంత్ కి సంబంధించిన లాగ్ ఈవెంట్స్ మొత్తం ఆ ఫైల్ కి యాడ్ అవుతాయి. డే అంటే లైక్ ఆ క్యాలెండర్ ఫస్ట్ డే చేంజ్ అవగానే న్యూ ఫైల్ క్రియేట్ అవుతుంది. అలాగే అవర్, ఈచ్ అవర్ కి జనరేట్ అవుతుంది. సో మినిట్ అంటే ఈచ్ మినిట్ కి జనరేట్ అవుతుంది, రైట్. అండ్ సో బిఫోర్ గోయింగ్ టు కోడ్, లైక్ ఇక్కడ మనకి
ఈ సెరిలాగ్ యాడ్ చేద్దాం. మనం ఏదైతే ఇస్తున్నామో ప్రొవైడ్ చేస్తున్నామో యాప్ సెట్టింగ్స్ స్టార్ట్ చేసేద్దాం. రైట్. సో ఇంతకుముందు మనం చూసిన కంటెంట్. సో సెరిలాగ్ యూజింగ్ సెరిలాగ్ కన్సోల్ అండ్ ఫైల్. సో మినిమం ఇన్ఫర్మేషన్ లైక్ ఫస్ట్ కన్సోల్ తర్వాత ఫైల్ తీసుకున్నాం అండ్ లాగ్ నేమ్ ప్రొవైడ్ చేద్దాం. రైట్. మై యాప్ log dot txt. So rolling and roll date and your application name. So application name ఏమి మనం logging using C. Logging using Serilog. So ఇది ప్రొవైడ్ చేద్దాం. క్లియర్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సో నెక్స్ట్ వచ్చేసి కంట్రోలర్ క్రియేట్ చేద్దాం. టెక్స్ట్ కంట్రోలర్. సో ఏపీఐ కంట్రోలర్. సో టెస్ట్ చేద్దాం. సో సో టెస్ట్ కంట్రోలర్ క్రియేట్ చేద్దాం. రైట్. సో మనం లైక్ లాగిన్ యూజ్ చేస్తున్నాం కదా, లాగిన్ అనేది యూజ్ చేస్తున్నాం. సో లాగిన్ యూజ్ చేసినప్పుడు సో ప్రైవేట్ రీడ్ ఓన్లీ ఐ లాగర్. సో లాగిన్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, కంట్రోలర్ క్లాస్ నేమ్ అనేది ప్రొవైడ్ చేయాలి అని చెప్పేసి. రైట్. సో ఐ లాగర్ టెక్స్ట్ కంట్రోలర్. సో లాగర్. రైట్. అండ్ ఇప్పుడు మనం గెట్ మెథడ్ అనేది ఒకటి క్రియేట్ చేద్దాం. సో ఓకే, గెట్ మెథడ్. సో పబ్లిక్ ఐ యాక్షన్ రిజల్ట్. సో గెట్ మెథడ్. సో నేను కోడ్ ఆల్రెడీ కాపీ చేసి ఉంచాను, బట్ చూద్దాం. సో దట్ మీన్స్ ఫస్ట్ logger dot log trace. So this is a trace one, this is a debug, information warning, error, and critical. అంటే అలానే లైక్ లాగ్ లెవెల్ చెక్ చేయడానికి ఇది తీసుకున్నాం అనుకోండి. అండ్ ఒకసారి ఇప్పుడు మనం uh, ఇది రన్ చేసి చూద్దాం. సో మనకి అవుట్పుట్ ఏమొస్తుంది అనేది చెక్ చేద్దాం. రైట్. డిబగ్ చేశాను. Check your logs to see the different log levels in action. That means లైక్ ఇది ఓకే మెథడ్ వచ్చింది, ప్రాపర్ గా మనకి ఎగ్జిక్యూషన్ అనేది జరిగింది అన్నాం. ఇక్కడ చెక్ చేద్దాం దీనిలో. లైక్ ఇది కన్సోల్ లో. సో మనం యాక్చువల్ గా మనం తీసుకుంది ఏంటిది ఇక్కడ యాప్ సెట్టింగ్స్ లో మినిమం లెవెల్ ఇన్ఫర్మేషన్ ఉన్నాం. రైట్. సో ఇన్ఫర్మేషన్ అంటే ఇన్ఫర్మేషన్ తర్వాత వచ్చేవి మనకి ఏమున్నాయి, లైక్ ఇన్ఫర్మేషన్ నుంచి దిస్ ఈస్ ఇన్ఫర్మేషన్ లాగ్, వార్నింగ్ లాగ్, ఎర్రర్ అండ్ క్రిటికల్. అండ్ దీనిలో చూడండి. సో దిస్ ఈస్ అన్ ఇన్ఫర్మేషన్ లాగ్, అలాగే వార్నింగ్ లాగ్, ఎర్రర్ లాగ్ అండ్ క్రిటికల్ లాగ్. రైట్. సో మనకి ట్రేస్ అండ్ డీబగ్ రాలేదు, ఎందుకంటే మనం తీసుకుంది అక్కడ ఇన్ఫర్మేషన్ నుంచి తీసుకున్నాం కాబట్టి. రైట్. ఇన్ ది సేమ్ వే మనకి డేటా అయితే ఓకే ప్రొవైడ్ అయింది. అండ్ సేమ్ వే లైక్ ఇక్కడ చూడండి, బ్లాక్ ఫైల్ అనేది యాక్చువల్గా ఇక్కడ నేను జనరేట్ చేశాను కానీ బట్ ఇది ఆటోమేటిక్ గా ఇక్కడ జనరేట్ అయింది. సో దీన్ని చూస్తే లైక్ ఇది రన్నింగ్ లో ఉంది. సో నేను స్టాప్ చేస్తున్నా. నా ఇప్పుడు యూస్ చేద్దాం, ఓపెన్ చేద్దాం. సో ఇప్పుడు చూడండి. సో లాగ్ ఈవెంట్ డీటెయిల్స్ మొత్తం డేట్. రైట్. సో ఇక్కడ చూడండి మనకి వచ్చిందా రాదా. రైట్. సో ఇక్కడ నుంచి చెక్ చేసుకోండి మనకి ఇన్ఫర్మేషన్ ఇంతవరకు. సో ఏం జరిగింది ఫస్ట్ స్టార్టింగ్ చూడండి, అప్లికేషన్ స్టార్ట్ అయింది. రైట్. హోస్టింగ్ ఎన్విరాన్మెంట్, డెవలప్మెంట్. రైట్. సో కంటెంట్ రూట్ పాత్, అలాగే హెచ్టిటిపి టు గెట్ మెథడ్,
సో వన్ బై వన్ యాక్సెస్ చేసుకుంటూ వస్తుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఈవెంట్ ను కూడా ఇది లాక్ చేసింది, రైట్. సో రౌట్ అనేది మ్యాచ్ అయ్యింది. గెట్ మెథడ్ టెస్ట్ కంట్రోలర్ ఎగ్జిక్యూటింగ్ ది కంట్రోలర్ యాక్షన్ విత్ సిగ్నేచర్. సో చూడండి ఇదంతా కూడా మనకి లాగిన్. అండ్ నెక్స్ట్ వన్ ఇది ఇన్ఫర్మేషన్ నుంచి క్రిటికల్ సెక్షన్ తీసుకున్నాం. తర్వాత ఫైనల్ గా ఓకే రిజల్ట్ తీసుకున్నాం. ఫైన్. సో యాక్చువల్గా ఇప్పుడు మనకి డేటా అనేది లాగ్ ఫైల్ లో జనరేట్ అయింది, అలాగే కన్సోల్ లో కూడా వచ్చింది. క్లియర్. సో లాగ్ ఫైల్ లో వచ్చింది. ఓకే ఫైన్. సో యాజ్ ఆఫ్ నో అర్థమైంది కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేసాం మనం, ఈ సిరిలాగ్ గా ఏదైతే ప్యాకేజెస్ ఏదైతే ఉన్నాయో నూబిట్ ప్యాకేజ్ లైక్ ఈ వీటికి సంబంధించిన ప్యాకేజెస్ అనేది మనం ఇన్స్టాల్ చేసుకున్నాం. తర్వాత ప్రోగ్రామ్ డాట్ సిఎస్వై లో లాగ్ సంబంధించి రిజిస్ట్రేషన్ అనేది చేసాం. అండ్ నెక్స్ట్ వన్ యాప్ సెట్టింగ్ లో దానికి సంబంధించిన సిరిలాగ్ సంబంధించి కాన్ఫిగరేషన్ అనేది చేసుకున్నాం. అండ్ యాజ్ యూజువల్ కంట్రోలర్ లో సేమ్ లైక్ సిరిలాగ్ సంబంధించి ఏమైనా నార్మల్ గా యూజ్ చేస్తాం, ఎందుకంటే ప్రీవియస్ గా మనం డిఫాల్ట్ లాగిన్ ఎలా చేసామో సేమ్ అంతే, కాకపోతే ఇక్కడ కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ అనేది సిరిలాగ్ సంబంధించి పెట్టుకున్నాం అన్నమాట ఇక్కడ. క్లియర్. అండ్ సో సపోజ్ ఇది వచ్చేసి నార్మల్ గా టెక్స్ట్ డేటా వస్తుంది, రైట్. సో మనం ఏం చెప్పుకున్నాం లైక్ ఇది. సో వీళ్ళు కూడా మై యాప్ లో కూడా వచ్చింది. లైక్ నార్మల్ గా మనం ఏం చెప్పుకున్నాం, టెక్స్ట్ డేటా కాకుండా అంటే నార్మల్ టెక్స్ట్ డేటా కాకుండా నాకు వచ్చేసి లైక్ ఎలా అంటే ఫార్మాట్ ఎలా ఉండాలంటే నాకు స్ట్రక్చర్ ఫార్మాట్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు చెప్పుకుంది మనం. వేర్ స్ట్రక్చర్ ఫార్మాట్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తుంది ఈ సెరిలాగ్ అనేది చెప్పుకున్నాం, రైట్. మల్టిపుల్ ఫార్మాట్స్ ఉంటాయి, సో స్ట్రక్చర్ ఫార్మాట్ కూడా. సో నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఒక సపరేట్ ఒక ఫోల్డర్ తీసుకున్నాం. దట్ మీన్స్ స్ట్రక్చర్ ఫార్మాట్ కావాలంటే లైక్ మనకు ఒక మోడల్ తీసుకున్నాం కదా, సో మోడల్స్ తీసుకున్నా. అండ్ దీని ఒక క్లాస్ అనేది డిఫైన్ చేస్తున్నా. సో బుక్ అని తీసుకుంటున్నాను, క్లాస్ నేమ్ బుక్. స్ట్రక్చర్ అంటే యాక్చువల్గా మీరు క్లాస్ తీసుకున్నారంటే స్ట్రక్చర్ కదా తీసుకోవాల్సింది, అలా కాదు. ప్రాపర్ వేలో టెక్స్ట్ లో కాకుండా మొత్తం మిక్స్ అయ్యి కాకుండా ప్రాపర్ వేలో మనకి అవుట్పుట్ అనేది రావాలి. సో అందుకని స్ట్రక్చర్ అన్నాను ఇక్కడ. ఓకే. అండ్ సో టైటిల్ అండ్ ఆధార్ అండ్ ఏ ఇయర్ పబ్లిష్ చేసామని, రైట్. ఇయర్ పబ్లిష్, రైట్. సో ఏ ఇయర్ పబ్లిష్ చేశాడు అనేది తీసుకున్నాను. అండ్ నా కంట్రోలర్ లో ఈ టెక్స్ట్ కంట్రోలర్ పెడుతున్నా. అండ్ సో బిఫోర్ దట్ ఈ ఆ బుక్ సంబంధించిన సమ్ డేటా అనేది నేను ప్రొవైడ్ చేస్తున్నా. లిస్ట్ బుక్ లిస్ట్ బుక్స్ ఈక్వల్స్ టు న్యూ లిస్ట్ బుక్స్ సమ్ ఇన్ మెమరీ డేటాని తీసుకుంటున్నాం. దట్ ఈస్ నథింగ్ బట్ ఓకే, ఇన్ మెమరీ డేటాని తీసుకుంటున్నాం. సో న్యూ బుక్, రైట్. డేటా ఆల్రెడీ తీసుకున్నట్లున్నాం. ఓకే. సో సమ్ డేటా నేను ఇక్కడ తీసుకున్న బుక్ సంబంధించి. అండ్ నా నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకా యాడ్ బుక్ అండ్ గెట్ అంటే బుక్ డీటెయిల్స్ గెట్ చేసుకోవటం అండ్ అలానే బుక్ డీటెయిల్స్ నేను పోస్ట్ చేయడం అనేది చూద్దాం. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఈ గెట్ మెథడ్ ని నేను జస్ట్ కామెంట్ లో తీసుకున్నాను. అండ్ నా ఇప్పుడు చెక్ చేద్దాం. సో ఇది జేసన్ ఫార్మాట్ లో తీసుకుంటుంది స్ట్రక్చర్ లాగిన్. అండ్ నా ఇక్కడ ఏమి ఇచ్చాం, జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం లాగిన్. సో బుక్స్ డాట్ యాడ్ లైక్ మనకి ఫ్రమ్ బాడీ, లైక్ ఇక్కడ మనకి బాడీ నుంచి పోస్ట్ చేస్తున్నాం కాబట్టి తీసుకున్న డేటా అనేది మనకి బుక్స్ లోకి యాడ్ చేస్తుంది. అండ్ యాడెడ్ ఏ న్యూ బుక్, ఏ బుక్ అయితే యాడ్ చేస్తున్నామో ఆ బుక్ డేటాని నాకు ఇక్కడ రిటర్న్ చేస్తుంది, అంటే లాగ్ ఫైల్ లోకి తీసుకుంటుంది. ఓకే. అండ్ గెట్ బుక్స్, సో ఏ బుక్ అయితే తీసుకుంటున్నామో గెట్ బుక్స్, సో బుక్స్ డేటా ఏదైతే బుక్స్ సంబంధించిన డేటా మొత్తం ఇక్కడ
లాగ్ లో తీసుకుంటాం అండ్ అలాగే ఇక్కడ కూడా మనకి డిస్ప్లే చేసిన స్వాగర్ లో ఈ బోత్ యాక్షన్ మెథడ్స్ ఏదైతే ఉన్నాయో ఈ రెండింటిని కూడా మనం ఇక్కడ చెక్ చేద్దాం. ఫస్ట్ పోస్ట్ మెథడ్ లైక్ ఐడి 103 తీసుకున్నా, టైటిల్ ఆధార్ అండ్ సమ్ ఏదో 2007 తీసుకున్నాను, ఎగ్జిక్యూట్. సో కళ్ళలో వచ్చింది మనకి డేటా. ఓకే, సో సక్సెస్ అయినట్లు వచ్చింది మనకి ఇక్కడ చూపిస్తుంది. ఓకే, ఐడియా అనేది కన్సోల్లో చూద్దాం. ఎగ్జిక్యూటెడ్ యాడ్ బుక్ టెక్స్ట్ కంట్రోల్ యాడ్ బుక్ వచ్చింది. లైక్ ఇక్కడ చూడండి, ఇంకా చూస్తాను మీకు ఇంకా ఇంకా అవ్వలేదు యాక్చువల్గా. ఇక్కడ మనకి డేటా అనేది అలా షో చేస్తుంది, బట్ ఏంటంటే మనం కాన్ఫిగరేషన్స్ అనేది చేంజ్ చేయలేదు. బట్ చూద్దాం. సో ఇక్కడ చూడండి, యాక్చువల్గా 3 డీటెయిల్స్ అనేది యాడ్ చేసాం. ఇప్పుడు లాగ్ ఫైల్ లో చూద్దాం. సో ఇంతకుముందు వచ్చేసి మనం ఏం చేసాం, పోస్ట్ మెథడ్ లైక్ అది వచ్చేసి ఇక్కడ గెట్ మెథడ్. అండ్ సపోజ్ ఇక్కడ లాగ్ ఫైల్ లోకి వెళ్ళి చెక్ చేద్దాం. సో లాగ్ ఫైల్ జనరేట్ అయింది, సారీ స్టాప్ చేద్దాం. లాగ్ ఫైల్ జనరేట్ అయింది కదా, లైక్ అది యూజ్ లో ఉంది. అండ్ చివరిలో చూస్తే మనకి ఇక్కడ గెట్ మెథడ్ అండ్ లైక్ పోస్ట్ మెథడ్ లైక్ ఇక్కడ చూడండి బుక్స్ యాడ్ అయింది. సో ఇక్కడ చూడండి బుక్స్ యాడ్ అయింది కదా. సో ఐడి, టైటిల్, ఆధార్, ఇయర్ పబ్లిష్. సో ఇక్కడ యాడ్ చేశాం కదా. లైక్ ఇది పర్టికులర్ స్ట్రక్చర్ ఫార్మాట్ లో వచ్చింది కదా, ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. పర్టికులర్ స్ట్రక్చర్ ఫార్మాట్ లోనే వచ్చింది మనకి ఇక్కడ. క్లియర్. సో ఇంతకుముందు ఎలా వచ్చింది మనకి డేటా డిస్ప్లే అయినప్పుడు లైక్ ఇది మొత్తం ఈ ఫార్మాట్ లో అయితే లేదు మనం, రైట్. అండ్ ఇన్ ద మీన్ వే కొంచెం యాప్ సెట్టింగ్స్ కూడా సెల్లంలో చేంజ్ చేద్దాం. లైక్ అండ్ మినిమం లెవెల్ అన్నా. సో లైక్ ఆల్రెడీ ఉన్న వాటి మనం కొంచెం చేంజెస్ చేయొచ్చు. లైక్ ఆల్రెడీ నేను తీసుకొని ఉన్నాను, సో ఈ సేమ్ ఇదే పేజ్ చేద్దాం. సో ఒకసారి వీటి గురించి ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. రైట్. సో ఇక్కడ కాన్ఫిగరేషన్ అనేది మనం కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ అనేది చేంజ్ చేసాం యాప్ సెట్టింగ్స్ లో, రైట్. అండ్ సో ఇక్కడ సైడ్ లాక్ కాన్ఫిగరేషన్ ఇప్పుడు అంటే లైక్ మనకి స్ట్రక్చర్ ఫార్మాట్ కావాలనుకున్నప్పుడు ఎలా చేంజ్ చేసాం. సో సరే మినిమం లెవెల్ డిఫాల్ట్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ అని తీసుకున్నాం అండ్ ఇక్కడ ఓవర్ రైడ్ అని తీసుకున్నాం, రైట్. ఓవర్ రైడ్ తీసుకున్నాం అండ్ మైక్రోసాఫ్ట్ సంబంధించిన వార్నింగ్ అన్నా సిస్టమ్ ఎర్రర్ అన్నా ఆ రైట్ వచ్చేసి కన్సోల్ నేమ్ ఓకే, పాత్ ఓకే అండ్ అవుట్పుట్ టెంప్లేట్ ఏదైతే ఉంది ఇది టైం స్టాంప్ తీసుకున్నాం మనం ఇక్కడ. అవుట్పుట్ టెంప్లేట్ టైం స్టాంప్ తీసుకున్నాం ఇక్కడ. ఓకే, సో వీటి గురించి ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫాల్ట్ తీసుకున్నాం. సో డిఫాల్ట్ వచ్చేసి ఇన్ఫర్మేషన్, డిఫాల్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం. ఓకే, సో ఇక్కడ డిఫాల్ట్ అనేది ఏంటంటే స్పెసిఫైస్ ది మినిమం లాగ్ లెవెల్ దట్ విల్ బి క్యాప్చర్డ్ గ్లోబల్. సో గ్లోబల్ గా క్యాప్చర్ చేసే ఏదైతే లాగ్స్ ఉంటుందో లైక్ ఇది డిఫాల్ట్ గా తీసుకోమంటున్నాం. అలాగే ఓవర్ రైడ్ సో ఎలోస్ స్పెసిఫైయింగ్ డిఫరెంట్ మినిమం లాగ్ లెవెల్స్ ఫర్ స్పెసిఫిక్ నేమ్ స్పేసెస్. సో పర్టికులర్ గా మనకు మైక్రోసాఫ్ట్ అన్నాం, అలానే సిస్టమ్ అన్నాం, రైట్. సో వీటిని ఓవర్ రైడ్ చేయమని చెప్తున్నాం. స్పెసిఫిక్ నేమ్ స్పేసెస్ ఏదైతే వాటికి సంబంధించిన లాగ్ లెవెల్స్ ని మనం ఓవర్ రైడ్ చేయమని చెప్తున్నాం. సో అందుకనే మనం ఇక్కడ ఓవర్ రైడ్ లోనే మనం ఇక్కడ తీసుకున్నాం మైక్రోసాఫ్ట్ అండ్ సిస్టమ్ అనేది, రైట్. మైక్రోసాఫ్ట్ అండ్ సిస్టమ్స్ అనేవి మనం అందుకనే తీసుకున్నాం. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాటిని ఓవర్ రైడ్ చేయమని, రైట్. అండ్ నెక్స్ట్ వన్, సో మైక్రోసాఫ్ట్ ఇది వచ్చేసి వార్నింగ్ అని తీసుకున్నాం. మీనింగ్ లాగ్ ఈవెంట్స్ ఫ్రమ్ మైక్రోసాఫ్ట్ లైబ్రరీస్ విల్ ఓన్లీ బి రికార్డెడ్ ఎట్ ది వార్నింగ్ లెవెల్ అండ్ అబౌవ్. సో ఓవర్ రైట్ చేసాం, ఏమిటో తెలియదు. బట్ ఇక్కడ మైక్రోసాఫ్ట్ లో వచ్చేసి ఇక్కడ వార్నింగ్ అని ఇస్తున్నామంటే ఇక్కడ వార్నింగ్ లెవెల్ నుంచి అంత అబౌవ్
వర్క్ మాత్రమే రికార్డ్ చేయమని, రైట్, లైబ్రరీస్ నుంచి. అలాగే సిస్టమ్ నుంచి ఎర్రర్ అని తీసుకున్నాం. దట్ మీన్స్ లైక్ ఎర్రర్ తర్వాత ఏమైనా క్రిటికల్ లాగ్. సో ఈ రెండు మాత్రం మనకి రికార్డ్ అవుతుంది. అలాగే రైట్ టు లో పాత్, ఓకే. అండ్ అలాగే రోలింగ్ ఇంటర్వెల్ దేని తీసుకున్నాం, అండ్ అవుట్పుట్ టెంప్లేట్. సో లాగ్ ఎంట్రీ ఏదైతే ఉందో, సో ఆ లాగ్ ఎంట్రీ ఫార్మాట్ అనేది ఇలా తీసుకున్నాం. సో టైం స్టాంప్, ఫస్ట్ ఇయర్, తర్వాత మంత్, తర్వాత డేట్, అవర్స్, మినిట్స్, సెకండ్స్, రైట్. సో ఈ ఫార్మాట్ తీసుకున్నాం. అండ్ లెవెల్, అండ్ మెసేజ్, అండ్ న్యూ లైన్, అండ్ ఎక్సెప్షన్స్. సో ఇది అవుట్పుట్ ఫార్మాట్ అంటాం, రైట్. ఇట్స్ ఏ అవుట్పుట్ టెంప్లేట్, రైట్. సో enrich లో ఫ్రమ్ లాగ్ కంటెంట్, అలాగే విత్ మిషన్ నేమ్. సో ఇవి ఆల్రెడీ చూసాం. సో అప్లికేషన్ నేమ్ వచ్చేసి మనం ఏ నేమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నామో ఆ నేమ్ అనేది ఇవ్వాలి. అండ్ ఇన్ ది సేమ్ వే ప్రోగ్రామ్ డాట్ సిఎస్ ఫైల్ లో కూడా మనం ఈ సెరిలాగ్ అనేది మనం కాన్ఫిగరేషన్ చూద్దాం. సో ప్రోగ్రామ్ డాట్ సిఎస్ ఫైల్లో సో బిల్డర్ డాట్ host డాట్ serilog context service and configuration. So configuration dot read from context configuration like enrich work ఇచ్చాం. That's it. సో దట్ మీన్స్ ఇక్కడ తీసుకున్నాం, ఏదైతే తీసుకున్నామో దాన్ని మనం స్టాప్ చేస్తున్నాం, రైట్. సో ఫైల్కి వెళ్ళాం. సో దట్ మీన్స్ కాంటెక్స్ట్ తీసుకుంటున్నాం, లైక్ హోస్ట్ బిల్డర్ కాంటెక్స్ట్. సో ఒకసారి వీటి గురించి ఒకసారి మనం తీసుకున్నది చెక్ చేద్దాం. సో బిల్డర్ డాట్ హోస్ట్ డాట్ యూజ్ సెరిలాగ్ మనం ఆల్రెడీ చూసాం. బిల్డర్ డాట్ హోస్ట్ డాట్ సెరిలాగ్ యూజ్ సెరిలాగ్. సో ఇది వచ్చేసి మనం ఏం చెప్పుకున్నామంటే లైక్ ఇది ఇన్స్టాన్స్ రన్ చేస్తుందని చెప్పుకున్నాం కదా, log install. So this line instructs the application host to use Serilog as its logging framework. So logging framework first ఇన్స్టాన్స్ అవుతుంది, మనం ప్రీవియస్ లో చెప్పుకున్నాం లైక్ స్టార్టింగ్ లో. అలానే కాంటెక్స్ట్, సర్వీసెస్, అండ్ కాన్ఫిగరేషన్. సో ది యూజ్ సెరిలాగ్ మెథడ్ టేక్స్ ఎ డెలిగేట్ దట్ మీన్స్ లాంబ్డా ఎక్స్ప్రెషన్ విత్ త్రీ పారామీటర్స్, దట్ మీన్స్ కాంటెక్స్ట్, సర్వీసెస్, అండ్ కాన్ఫిగరేషన్. సో కాంటెక్స్ట్ వచ్చేసి దిస్ పారామీటర్ రిప్రజెంట్ ది వెబ్ హోస్ట్ బిల్డర్ కాంటెక్స్ట్. సో ఇది వచ్చేసి మనకి వెబ్ హోస్ట్, రైట్. ఇక్కడ చూడండి హోస్ట్ బిల్డర్ కాంటాక్ట్స్ ని తీసుకుంటుంది, రైట్. విచ్ కంటైన్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది అప్లికేషన్ హోస్టింగ్ ఎన్విరాన్మెంట్, దట్ మీన్స్ ఇంక్లూడింగ్ కాన్ఫిగరేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ డేటా. కాన్ఫిగరేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ డేటా తీసుకుంటుంది, రైట్. మనకి డెవలప్మెంట్ ప్రొడక్షన్, సో ఎక్కడ ఎక్కడ హోస్ట్ చేయాలనేది చెప్తుంది. అలానే సర్వీసెస్, దిస్ ఈజ్ అన్ ఐ సర్వీస్ ప్రొవైడర్. సో సర్వీస్ వచ్చేసి మనకి ఐ సర్వీస్ ప్రొవైడర్ అంటాం, రైట్. ఇట్స్ ఐ సర్వీస్ ప్రొవైడర్. సో ఇది వచ్చేసి ఏం చెప్తుంది అంటే ఐ సర్వీస్ ప్రొవైడర్ అనేది దట్ గివ్స్ ది యాక్సెస్ టు ది అప్లికేషన్ సర్వీస్ కంటైనర్. సో అప్లికేషన్ సర్వీస్ కంటైనర్ లైక్ ఇది యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అండ్ అలానే కాన్ఫిగరేషన్, దిస్ ఈస్ అన్ ఇన్స్టాన్స్ ఆఫ్ లాగర్ కాన్ఫిగరేషన్ లైక్ ఎస్ఎల్లాగ్ ఆబ్జెక్ట్ యూస్ టు బిల్డ్ అండ్ కాన్ఫిగర్ లాగర్. సో ఈ కాన్ఫిగరేషన్ అనేది మనకి ఇది లాగర్ కాన్ఫిగరేషన్ యొక్క ఇన్స్టాన్స్. లైక్ ఎప్పుడైతే మనం బిల్డ్ చేస్తుంటామో లైక్ సెరిలాగ్ ఆబ్జెక్ట్ అనేది ఏం చేస్తుందంటే ఈ లాగర్ ని కాన్ఫిగరేషన్ చేస్తాం కదా, సో దాన్ని బిల్డ్ చేయడానికి యూస్ చేస్తాం. అండ్ సో ఇప్పటి వరకు చూస్తుంది ఏంటంటే మనం బిల్డర్ డాట్ హోస్ట్ డాట్ యూస్ సెరిలాగ్ లో ఉన్న కాన్ఫిగరేషన్. అండ్ నెక్స్ట్ రీడ్ ఫ్రమ్ కాన్ఫిగరేషన్, రీడ్ ఫ్రమ్ సర్వీస్, అండ్ ఎంరిచ్ ఫ్రమ్ లాగ్. సో వీటి గురించి చూద్దాం. సో రీడ్ ఫ్రమ్ కాన్ఫిగరేషన్, దట్ మీన్స్ ఇది ఆల్రెడీ చెప్పుకున్నాం. సెరిలాగ్ అనేది మనకి యాప్ సెట్టింగ్స్ ఏదైతే ఉంటుందో దాని నుంచి ఇన్ఫర్మేషన్ లైక్ కాన్ఫిగరేషన్ డీటెయిల్స్ ఏదైతే ఉంటుందో వాటిని రీడ్ చేస్తుంది. అండ్ రీడ్ ఫ్రమ్ సర్వీసెస్, దట్ మీన్స్ దిస్ లైన్ ఇన్స్ట్రక్ట్స్ సెరిలాగ్ టు లుక్ ఫర్ కాన్ఫిగరేషన్ కాంపోనెంట్స్ లైక్ enrich since that means output. దట్ మీన్స్ మన అవుట్పుట్ ఏమి ఇచ్చాము అక్కడ, కన్సోల్ అండ్ ఫైల్ అని ఇచ్చాము, రైట్. అండ్ అలాగే enrich డాట్ ఫ్రమ్ లాగ్ ఫైల్. సో యాడ్స్ ఎడిషనల్ కాంటెక్స్టువల్ ఇన్ఫర్మేషన్ టు ఈవెంట్ లాగ్. సో enrich అనేది మనకి ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది యాడ్ చేస్తుంది లాగ్ ఈవెంట్స్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, రైట్. సో ఒకసారి చెక్ చేద్దాం, ఒకసారి రన్ చేసి చెక్ చేద్దాం. సో చేంజెస్ చేసాం. అండ్ ఇక్కడ లాగ్ ఫైల్ ఉంటే కనుక రిమూవ్ చేద్దాం అండ్ జనరేట్ అవుతుందో లేదో చూద్దాం. అంటే యాప్ సెట్టింగ్స్ లో కూడా మనం చేంజ్ చేసినట్టున్నాం. ఓకే, ఇచ్చాం, పంపించాం. సో ఐడి 1003,
అండ్ నేమ్ ఆధార్ అండ్ 2013 అని ఇచ్చాం. ఓకే, అండ్ ఎగ్జిక్యూట్. సో డేటా అయితే వచ్చింది మనకి కన్సోల్లో చూద్దాం. కన్సోల్లో రాలేదు. ఫైల్ జనరేట్ అయింది ఇక్కడ. టూ 35కి లాస్ట్ జనరేట్ అయింది. ఓకే, అండ్ అగైన్ మళ్ళీ ఒకసారి చూద్దాం. లాగ్ ఫైల్ రాలేదు, నేమ్ సరిగా లేదు. అండ్ కన్సోల్ కూడా యాడ్ చేసాం కదా నేమ్. ఓకే, సో ఇక్కడ దీనిలో ఎర్రర్ ఏం లేదు. అండ్ నెక్స్ట్ నేమ్ చేంజ్ చేయాలి కదా మనం. అప్లికేషన్ నేమ్, రైట్. అండ్ ఇప్పుడు చెక్ చేద్దాం. ఫస్ట్ గెట్ చేద్దాం. సో డేటా అండ్ నౌ డాట్ హోస్ట్ డాట్ వెళ్ళాలి. ఇక్కడ మనకి టూ వేస్ యూస్ చేస్తుంది, రైట్. సో దీని రాంగ్, టూ టైమ్స్ డిక్లేర్ చేస్తున్నాం కదా ఇక్కడ. సో ఇలాగనే లైక్ కాంటాక్ట్స్ ఇచ్చాం, మళ్ళీ ఇక్కడ వచ్చేసి దాంట్లో ఏం ప్రొవైడ్ చేయలేదు. బట్ చేద్దాం. ఫస్ట్ గెట్ మెథడ్ చూద్దాం. సో గెట్ మెథడ్ ఓకే. అండ్ సో ఇక్కడ చూడండి కన్సోల్ వచ్చింది కదా, రైట్. సో స్ట్రక్చర్ ఫార్మాట్ లో ప్రొవైడ్ అయింది మనకి. అండ్ ఇక్కడ చూద్దాం, ఫైల్ జనరేట్ అయిందా, అయింది. బట్ ఇది యూజ్ లో ఉంది కదా, రైట్. అండ్ ఇన్ ది సేమ్ వే పోస్ట్ మెథడ్ కూడా చెక్ చేద్దాం. సో పోస్ట్ చేసాం. అండ్ సో ఇప్పుడు చూడండి యాడ్ చేసాం. సో ఇది రిట్రీవింగ్ ఆల్ బుక్స్ అండ్ యాడ్ అయ్యే న్యూ బుక్. సో చూడండి మనకి ఇది స్ట్రక్చర్ ఫార్మాట్ లాగా వచ్చింది, రైట్. అండ్ సో దీన్ని ఒకసారి చెక్ చేద్దాం. లాగ్ ఫైల్. సో ఇక్కడ చూడండి మనకి రిటర్న్ ట్రూ రికార్డ్స్ ఉన్నాయి, స్ట్రక్చర్ ఫార్మాట్ లో వచ్చినాయి. అండ్ ఇక్కడ ఒక రికార్డ్ అనేది మనకి యాడ్ చేసాం కాబట్టి మనకి ఇలా ప్రొవైడ్ చేస్తాం. క్లియర్, రైట్. సో ఇక్కడ వచ్చేసి మనం ఏం చేసాం, నార్మల్ గా లైక్ అవుట్పుట్ టెంప్లెట్ అనేది మెసేజ్ అండి అండ్ న్యూ లైన్ అండ్ ఎక్సెప్షన్ అని ఇచ్చాం. సో అలా కాకుండా మెషిన్ నేమ్ అండ్ ప్రాపర్టీస్ కూడా మనం యాడ్ చేయొచ్చు, రైట్. మెషిన్ నేమ్ అంటే అవుట్పుట్ ఏదైతే అవుట్పుట్ టెంప్లెట్ ఇస్తున్నామో అవుట్పుట్ టెంప్లెట్ లో లైక్ ఇక్కడ నేను మెషిన్ నేమ్ అండ్ టెంప్లెట్. సో కంటెంట్ ఇక్కడ ఏముంది, లైక్ ఇక్కడ ఏం యాడ్ చేసాం, మెషిన్ నేమ్ అండ్ ప్రాపర్టీస్ ని లైక్ ఒక అరే ఫార్మాట్ లో యాడ్ చేసాం. లైక్ అంతవరకు తీసుకున్నాం, మెషిన్ నేమ్ అండ్ ప్రాపర్టీస్, రైట్. మెషిన్ నేమ్ అండ్ ప్రాపర్టీస్. అండ్ నా ఇప్పుడు రన్ చేసి చూద్దాం, మనకి ఏమేమి డీటెయిల్స్ కావాలి. గెట్ మెథడ్. సో దీనిలో చూడండి. సో
పోస్ట్ కూడా ఒకసారి చెక్ చేద్దాం అండ్ తర్వాత టెక్స్ట్ ఫైల్ ఉంది కదా మనకి దానిలోకి చూద్దాం. సో ఫైల్ అనేది జనరేట్ అయింది అండ్ నా నెక్స్ట్ ఫైల్ లోకి వెళ్ళి చెక్ చేద్దాం. సో యాడ్ అండ్ నెక్స్ట్ సోర్స్ కంటెంట్స్ ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం, రైట్? యాక్షన్ ఐడి, రైట్? యాక్షన్ నేమ్, రిక్వెస్ట్ ఐడి, రిక్వెస్ట్ పాత్. సో చూడండి ఇక్కడ ఇప్పుడు ఫైనల్ గా మనకి యాడెడ్ బుక్ ఇక్కడ నుంచి వచ్చింది. సో దట్ మీన్స్ మనం అక్కడ మిషన్ నేమ్ అండ్ అలానే ఆ, ఏం తీసుకున్నాం, ప్రాపర్టీస్. సో ఎప్పుడైతే ఇలా తీసుకున్నామో లైక్ మనకు వచ్చేసి ఈ కంటెంట్ మొత్తం తీసుకుంది. సో దట్ మీన్స్ అప్లికేషన్ నేమ్, అలానే కనెక్షన్ ఐడి, రిక్వెస్ట్ పాత్, రిక్వెస్ట్ ఐడి, రైట్? అలాగే కాంటెక్స్ట్ లైక్ మనకి ఏ కంట్రోలర్ లో ఏ మెథడ్ ని మనం యూజ్ చేస్తున్నాం, అంటే యాక్షన్ నేమ్ అండ్ అలానే యాక్షన్ ఐడి, కంట్రోలర్, సోర్స్ కంటెక్స్ట్, రైట్? సో ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ కూడా తీసుకుంది. క్లియర్. సో దట్ మీన్స్ ఏంటంటే ఎక్కడ ఏ యాక్షన్ లో మనకు సపోజ్ ఇక్కడ డేటా రాలేదనుకోండి, సో ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ ఇక్కడ న్యూ బుక్ యాడ్ చేసాం ఇక్కడ డేటా రాలేదు సమ్, రైట్? సంథింగ్ లైక్ ఎర్రర్ అనేది వచ్చింది అనుకోండి, సో దట్ మీన్స్ ఈ యాక్షన్ మెథడ్ లో సమ్ ఎర్రర్ ఉంది లైక్ మనకు తెలిసిపోతుంది ఇక్కడ, రైట్? సో ఇలా లాగ్ ఫైల్ అనేది సెల్ లాగ్ అనేది యూస్ చేసి చేస్తాం, రైట్? సో కాన్సెప్ట్ అయితే అర్థమైంది అని అనుకుంటాను. లైక్ ఇంకా కొంచెం సపోజ్ ఇది మనం మాన్యువల్ గా కాకుండా రిమూవ్ చేయాలంటే సపోజ్ రిమూవ్ చేయొచ్చు. అంటే దట్ మీన్స్ మనకు ఒక ప్యాకేజ్ ఉంది లైక్ సేమ్ ఇదే సెల్ లాగ్ సింగ్స్ డాట్ రోలింగ్ ఫైల్ అని ఉంటాం. లైక్ ఇది వచ్చేసి మనం లైక్ ఏదైతే మనకి టెక్స్ట్ ఫైల్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఉన్న ప్రీవియస్ లో ఉన్న కంటెంట్ అనేది మనకి లైక్ అది రిమూవ్ అయిపోతూ ఉంటుంది, రైట్? న్యూ ఫైల్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది అనుకోండి, లైక్ ఇది ఓకే. అండ్ సో యాక్చువల్గా ఇప్పటి వరకు మీరు నేర్చుకున్న కాన్సెప్ట్ ఇప్పటి వరకు చూసిన వరకు అయితే ఓకే చాలా సరిపోతుంది ఇంకా, రైట్? సో ఇదంతా అవసరం ఏమి ఉండదు. సో ఇది చాలా సింపుల్ కాన్సెప్ట్ కాబట్టి ఆల్రెడీ నేను ఇట్లా యాడ్ చేశాను, ఒకసారి ట్రై చేసి చూడండి. క్లియర్. సో ఇది కన్సోల్ అంటే లైక్ ఫైల్ లో తీసుకోవడానికి వాటిగా మనం యూజ్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తాం, మనం ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేస్తాం. తర్వాత ప్రోగ్రామ్ డాట్ సిఎస్ఎల్ రిక్వెస్ట్ ప్రాసెసింగ్ పైప్ లైన్ లో లైక్ ఆ పర్టికులర్ కాన్ఫిగరేషన్ ఏదైతే ఉందో అది చేసాం. అండ్ సెల్యులార్ లో కూడా అంటే యాప్ సెట్టింగ్స్ డాట్ జేసన్ లో కూడా కాన్ఫిగరేషన్స్ అనేవి చేసాం, రైట్? సో ఇది గూగుల్ ఎక్కడైనా కానీ కోడ్ అనేది దొరుకుతుంటుంది, వీళ్ళు అది గుర్తుపెట్టుకోవాలి ఏం చేయాలి అనేది అంతకన్నా అనేది రాసిన అవసరం ఏమి ఉండదు. క్లియర్. అండ్ యాజ్ యూజువల్ మనం కంట్రోలర్ ఎలా చేస్తాం అనేది, సో అక్కడ కొన్ని కాన్ఫిగరేషన్స్ అనేది ఎలా చేయాలనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, రైట్? సో కాన్సెప్ట్ అయితే అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ సెషన్ ఏం చేద్దామంటే ఈ సెరీ లాగ్ వచ్చేసి మనకు వచ్చిన లాగ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దీన్ని డేటాబేస్ లోకి ఎలా తీసుకుంటాం. ఇప్పుడు వరకు ఫైల్లో తీసుకున్నాం కదా, అలానే డేటాబేస్ లోకి ఎలా తీసుకుంటాం, రైట్? ఒక టేబుల్ అనేది క్రియేట్ చేసి లాగ్ టేబుల్ దానిలోకి ఎలా ఇన్ఫర్మేషన్ స్టోర్ చేస్తాం అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం, రైట్? సో న్యూ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.